బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. గెలిచాడనే సంతోషం లేకుండా చేశారు ఫ్యాన్స్. ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్న కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. అయితే ఆ గొడవ చిలికి గాలివాన అయింది. దీంతో ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న అతని ఇంటికి వెళ్లి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నా తప్పు ఏమీ లేదని ప్రశాంత్ అంటున్నాడు. కానీ ఈ గొడవకు అతని నిర్లక్ష్యమే కారణమని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్ ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమ్మన్నారు పోలీసులు. కానీ ఒక రైతు బిడ్డకు విలువ ఇస్తలేరు అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక బయటకు వెళ్లిపోయిన కాసేపటికి పోలీసు ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. కాగా చెప్పినా వినకుండా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ప్రశాంత్ వెళ్లటంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే అరెస్ట్ కి ముందు ప్రశాంత్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు సరిగ్గా తిండి నిద్ర లేదు, కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పారు. కానీ కొందరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఏదేదో మాట్లాడారు. ఇది చాలా తప్పు. ఆ 4-5 ఫోటోలు, వీడియోలు మా వాళ్ల దగ్గరున్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నా కోసం వచ్చిన జనాన్ని చూసి పరేషాన్ అయినా. నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా అని. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. నా కోసం ఇంతమంది వస్తే నేను దొంగలా వెనుక నుంచి వెళ్లను అని అన్నాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నాకేమైనా అయితే 5 ఫోటోలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.